అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ పైపింగ్ అండి. ఈ పైపింగ్ అనేది థ్రెడ్ లేకుండా, సింగిల్ పాదం లేకుండా మనం ఏ విధంగా బ్లౌజ్కి అయితే స్టిచ్ చేసుకోవాలి, త్వరగా అయిపోవాలి, ఎలాంటి రిస్క్ లేకుండా అని అంటే చూడండి 1.5 ఇంచ్లో ఈ విధంగా మనం తీసుకొని ఒకదానికొకటి జాయిన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత 2 మడతల పైన చూడండి ఇక్కడ చూపించే విధంగా ఇలా 2 మడతల పైన మనం బ్లౌజ్ నెక్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా పెట్టేసుకోండి. ఇంకొకటి ఏంటంటే బ్యాక్ అయ్యి మన ఖర్చు అనేది ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఏంటి అని అంటే మనకి షోల్డర్ అనేది అస్సలు జారదు, బాడీకి అద్దినట్టు వస్తుంది. నాడాస్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆ విధంగా టైట్గా వచ్చేస్తుంది. దీనికి ఇంకొకటి ఏంటంటే థ్రెడ్ అవసరం లేదు, ఇంకొకటి సింగిల్ పాదం అవసరం లేదు, టెన్షన్ అవసరం లేదు, చాలా నీట్గా వస్తుందండి. చూడండి ఈ విధంగా అయితే మీరు స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు చూడండి రౌండ్ దగ్గర కరువు అనేది తిప్పేసుకోవాలి. తిప్పేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కొంచెం ఎక్కువలో ఇలా ఉంచాలి. ఇలా ఉంచేసి ఇలా మడత పెట్టేసి ఈ విధంగా ఇంకో కుట్ట అనేది దీనిపైనకి వెళ్ళి వేసేయాలి. దీనికి హెమ్మింగ్ ప్రాసెస్ కూడా అవసరం లేదండి, చాలా నీట్గా వచ్చేస్తుంది. ఈ కుట్టు వేసేటప్పుడు చిన్న గమనిక ఏంటి అని అంటే మనకి పైపింగ్ అనేది ఎంతలో కావాలి చూడండి, వెడల్పులో కావాలా సన్నగా కావాలా అనేది కొంచెం మడత ఖర్చు మొత్తం లోపలికి మడిచేసి పైపింగ్ ఎంత కావాలో అంతే బయటికి పెట్టేసి ఆ పైపింగ్ మధ్యలో మన క్లాత్ మధ్యలో కుట్టు వచ్చేటట్టు ఈ విధంగా అయితే కుట్టు వేసేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఖర్చు అనేది మనము హెమ్మింగ్ చేసుకునే అవసరం అయితే లేదు, చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగ్ అనేది. చూడండి మీరు కుడుతూ ఉంటే మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి నేనైతే వైట్ పెట్టేస్తానండి. ఆల్మోస్ట్ 4 సారీస్ పైన ఈ బ్లౌజ్ అనేది మ్యాచ్ అవుతుంది కదా, అందుకనేసి వైట్ అనేది నేను పెట్టేసుకున్నాను. ఇది నా ఓన్ బ్లౌజ్, అందుకనే అలా పెట్టేసుకున్నాను. చూడండి ఈ విధంగా మనం కుట్ అనేది ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవడం వల్ల చాలా తక్కువ టైంలో మనకి పైపింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది. చూడండి లోపల కూడా చాలా నీట్గా వస్తుంది, బయట నుండి కూడా చాలా నీట్గా కనిపిస్తుందండి, చాలా బాగుంటుంది.